2025 జ్యోతిష్యం ప్రకారం వృశ్చిక రాశి వారికి కుజుడు అధిపతిగా ఉంటాడు. కొత్త ఏడాదిలో మంగళవారం, గురువారం, ఆదివారం అనుకూల రోజులుగా ఉంటాయి. అలాగే ఎరుపు రంగు అదృష్టాన్ని పెంచుతుంది. ఇది ఇలా ఉండగా జనవరి 2025 వృశ్చిక రాశి వారి జీవితంలో అనేక పెను మార్పులు జరగనున్నాయి. ముఖ్యంగా శనిదేవుని ప్రభావంతో మీరు అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే గురుడు ప్రత్యేక ఆశీస్సులతో మీరు సానుకూల ఫలితాలను పొందుతారు. నూతన సంవత్సరంలో మీరు చేసే ప్రయత్నాలన్నింటిలో విజయం సాధిస్తారు. ఈ కాలంలో మీరు అన్నింటికీ సిద్ధంగా ఉండాలి. రాహువు, కేతువులు వరుసగా 6, 12 స్థానాల్లో సంచారం చేయడం వల్ల కొన్ని ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి. ఈ నేపథ్యంలో కొత్త ఏడాదిలో వృశ్చిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయి అనే వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ రాశివారు కొత్త ఏడాది 2025లో కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మే మాసం తర్వాత గురుడు ఈ రాశి నుంచి 7వ స్థానంలో ప్రవేశించడంతో మీకు అనేక కొత్త అవకాశాలు వస్తాయి. మరోవైపు శనిదేవుని ప్రభావంతో మీకు కెరీర్ పరంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఈ కాలంలో మీరు చేసే పనుల్లో అనేక సవాళ్లు ఎదురవుతాయి. అయితే మీరు నిరంతరం ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీరు కెరీర్ పరంగా అనేక విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా ఎంతో పురోగతి సాధిస్తారు మీ కెరీర్లో. ఈ రాశి వారికి కొత్త ఏడాది ప్రారంభంలో మంచిగా ఉంటుంది. మీరు కోరుకున్న సొమ్మును పొదుపు చేయడంలో విజయం అయితే సాధిస్తారు. మీరు అంకిత భావంతో డబ్బు సంపాదించడంలో నిమగ్నమై ఉంటారు. మీరు ఆర్థిక స్థితిని బలోపేతం చేసేందుకు మీ జీవిత భాగస్వామి, సోదరుల మద్దతును కంపల్సరిగా పొందుతారు. రాహు, కేతువుల సంచారం వేళ కొన్ని కొత్త ఆదాయ వనరులు కూడా పొందుతారు. గురువు 8వ స్థానంలో సంచారం చేసే సమయంలో విదేశాల నుంచి కొన్ని మంచి ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ ఏడాదిలో వృశ్చిక రాశి వారికి సంబంధాలలో అనేక మార్పులు వస్తాయి. ఈ రాశి నుంచి శనిదేవుడు 7వ స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో మీరు మీ పాత భాగస్వామిని మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేస్తారు. దీంతో మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు. కాబట్టి అలాంటి పనులన్నీ మానుకోండి. అయితే శని 8వ స్థానంలో ప్రవేశించాక మీరు మరిన్ని సమస్యలు ఎదురవుతాయి. మీకు మానసిక ఒత్తిడి పెరుగుతుంది. అయితే మొదటి 6 నెలలు గురుడు ప్రభావంతో మీరు సానుకూల ఫలితాలను పొందుతారు. కొత్త ఏడాదిలో వృశ్చిక రాశి వారికి ప్రారంభంలో వ్యాపారంలో అనుకూలంగా ఉంటుంది. గురుడు 7వ స్థానం నుంచి రవాణా చేసే సమయంలో మీరు వ్యాపారంలో పురోగతి సాధిస్తారు. మీ పని ప్రాంతంలో స్నేహితులు, సహచరులు, జీవిత భాగస్వామి నుంచి సానుకూల ఫలితాలను పొందుతారు. రాహువు, కేతువుల సంచారం మీకు సహాయకరంగా ఉంటుంది. గురుడు 8వ స్థానంలో సంచారం చేసే సమయంలో కొన్ని కొత్త వ్యాపార ఒప్పందాలను కూడా మీరు అందిపుచ్చుకోవచ్చు. ఈ రాశివారు కొత్త ఏడాదిలో కుటుంబ జీవితంలో సాధారణ ఫలితాలను పొందుతారు. గురుడు 7వ స్థానం నుంచి సంచారం చేసే సమయంలో మీరు జీవిత భాగస్వామితో సంబంధం బాగుంటుంది. అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు శనిదేవుని ప్రభావంతో మీరు మానసిక ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే శని ప్రభావం నుంచి విముక్తి పొందిన తర్వాత మీరు మానసికంగా సంతోషంగా, ఉల్లాసంగా గడుపుతారు. మీ కుటుంబ పరిస్థితులు గతం కంటే మెరుగవుతాయి. ఈ రాశి వారికి కొత్త ఏడాదిలో ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు రానున్నాయి. శని ఈ రాశి నుంచి 8వ స్థానంలో ప్రవేశించినప్పుడు ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందిగా ఉంటుంది. అంతేకాదు మీకు ఒత్తిడి కూడా బాగా పెరుగుతుంది. ఈ కాలంలో మీరు శారీరక, మానసిక ఆరోగ్యం రెండింటిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అయితే గురుడి స్థానం మారిన సమయంలో మీ శక్తి సామర్థ్యాలు పెరిగే అవకాశం ఉంది. చూశారు కదా ఫ్రెండ్స్, వృశ్చిక రాశి ఫలితాలు 2025 సంవత్సరంలో ఎలా ఉన్నాయో తెలుసుకున్నారు కదా. మా యొక్క ఈ వీడియో కానీ నచ్చినట్లయితే మీరు ఒక లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మా యొక్క వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దే.